అండ్ గైస్ నాది స్క్రీన్ షేర్ అయిందో లేదా అని ఒకసారి చెక్ చేయండి. మీరు స్క్రీన్ షేర్ అవుతుందా నాది? ఓకే. అండ్ గైస్ ఇప్పుడు చాప్టర్ 2లో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇక్కడ ఈ ఈ M1 అనే సబ్జెక్ట్లో మీకు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్ములాస్ అనేవి రావాలి. అది కూడా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ యొక్క ఫార్ములాస్ పీడిఎఫ్ అనేది వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్స్ కూడా సెండ్ చేస్తాను. ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేవి తప్పకుండా నేర్చుకుంటేనే తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలరు. అండ్ ఇప్పుడు చాప్టర్ 2లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్లో ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటే dy/dx ప్లస్ p of x into y is equal to q of x. ఈ ఫామ్లో అయినా ఉండొచ్చు, ఆర్ dx/dy ప్లస్ p of y into x is equal to q of y. ఈ ఫామ్లో అయినా ఉండొచ్చు. అర్థమైందా? ఇచ్చిన క్వశ్చన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు మనకి ఎగ్జామ్లో అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ ఈక్వేషన్ అనేది dy/dx ప్లస్ p of x into y is equal to q of x ఈ ఫార్ములా అయినా ఉండొచ్చు, ఆర్ dx/dy ప్లస్ p of y into x is equal to q of y ఈ ఫార్ములా అయినా ఉండొచ్చు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇచ్చినది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ అని ఐడెంటిఫై చెయ్యాలి మనం. ఇక్కడ ఈ ఇచ్చిన క్వశ్చన్ని ఈ యొక్క టాపిక్కి సంబంధించింది అని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఈ టాపిక్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలంటే స్టెప్ 1 అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. p of x అంటే ఎంత? ఇక్కడ మనకి p of x వాల్యూ ఉంటుంది కదా ఈక్వేషన్లో, ఆ వాల్యూ అనేది రాస్తాము. అండ్ స్టెప్ 2 ఏంటంటే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే y ఇంటూ, ఇక్కడ ఎందుకు y రాసాము అంటే న్యూమరేటర్లో dy y ఉంది కాబట్టి y రాసాము. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, స్టెప్ 1లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది రాస్తాము. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే, ఇక్కడ పైన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో p ఆఫ్ x వాల్యూ రాసాము, ఇక్కడ జనరల్ సొల్యూషన్లో q ఆఫ్ x వాల్యూ రాసాం ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx. అండ్ గైస్ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్లో చివర్లో కాన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ c అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఒకవేళ ఈక్వేషను dx/dy ప్లస్ p of y into x is equal to q of y అంటే న్యూమరేటర్లో x ఉన్నప్పుడు అప్పుడు కూడా దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of y into dy. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే జనరల్ సొల్యూషన్ x ఇంటూ, ఎందుకు ఇక్కడ x రాసాం? మనకి పవర్లో న్యూమరేటర్లో x ఉంది కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dy అండ్ c అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చెప్పానంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇచ్చినప్పుడు ఆ టాపిక్ మీద ఇచ్చారని ఎలా గుర్తించాలి, అండ్ ఈ లీనియర్ డిఫరెన్షియల్ టాపిక్ మీద ఇస్తే స్టెప్ బై స్టెప్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా ఇంతవరకు? అర్థమైతే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అర్థమైతే ఎగ్జాంపుల్ అనేది స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ గైస్ అందరి నుంచి రెస్పాన్స్ రావాలి. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పండి అర్థమైందా మీకు. అర్థం కాకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ అసలు ఈ యొక్క ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో మనకి చూడటానికి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. కాకపోతే మనకి ఇక్కడ డివై బై డిఎక్స్ ముందు ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ని రిమూవ్ చేయాలంటే ఐ మీన్ డివై బై డిఎక్స్ ముందు ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ని రిమూవ్ చేయాలి. ఈ ఎక్స్ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేస్తే ఈ డివై బై డిఎక్స్ ముందున్న ఎక్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. అప్పుడు ఎక్స్ బై ఈ ఎక్స్ని రిమూవ్ చేయడం కోసం డివైడింగ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ఆన్ బోత్ సైడ్ డివైడ్ చేస్తే ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకే. ఎక్స్ బై ఎక్స్ డివైడ్ అయితే డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log x by x which is in the form of dy by dx plus p of x. ఇప్పుడు ఇది ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో మనకి dy by dx plus p of x into y is equal to q of x ఈ ఫామ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత 1 by x. అలానే q of x వాల్యూ ఎంత మనకి log x by x. ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్లో స్టెప్ 1 ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఎంత పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 by x ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x డిఎక్స్. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx ఫార్ములా ఏంటిది log x. కాబట్టి ఈ పవర్ log x గా రాసుకోవచ్చు. మళ్ళీ మనకి ఈ పవర్ log x కి ఫార్ములా ఏంటి x. కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వచ్చింది x వచ్చింది. అండ్ స్టెప్ ఏంటిదంటే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ స్టెప్ 2 ఏమిటి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది y ఇంటూ ఎందుకు ఇక్కడ y రాసామంటే ఈ యొక్క ఈక్వేషన్ ఎందుకు ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ న్యూమరేట్లో dy by dx న్యూమరేట్లో y ఉంది కాబట్టి
న్యూమరేటర్లో y ఉంది కాబట్టి ఇక్కడ y రాసాం. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, మీరు చూసినట్టయితే y ఇంటూ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x వాల్యూ ఎంత, log x బై x, log x బై x ఇంటూ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ x dx అండ్ c అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తారు ఇంటిగ్రేషన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే x x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx ఫార్ములా ఏంటిది, x log x మైనస్ x. కాబట్టి x log x మైనస్ x అండ్ c అనే కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. ఎందుకు కాన్స్టెంట్ యాడ్ చేస్తామంటే ఇది ఇంటిగ్రేషన్లో చివరిలో కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. అండ్ గైస్ అందరికీ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికీ? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అందరికి అర్థమైందా, అర్థం కాలేదా? అండ్ ఇంకొక అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వీళ్ళు ఎందుకు జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా తెలియదు. అది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎలా ఉంది, x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ ఏం చేస్తానంటే డివై బై డిఎక్స్ ముందు ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ పోవటం కోసం బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేస్తాను. అలా ఎక్స్తో డివైడ్ చేస్తే డివై బై డిఎక్స్ ముందు ఉన్న ఎక్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్ అనేది డివైడ్ చేస్తే మరి డివై బై డిఎక్స్ ముందు ఉన్న ఎక్స్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది, డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, పి ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫామ్ ఏంటి, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. దాని ప్రకారం ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x వాల్యూ ఎంత, 1 బై x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx కి ఫార్ములా log x. కాబట్టి ఈ పవర్ log x అంటే x. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వచ్చింది, x వచ్చింది. అండ్ ఇప్పుడు స్టెప్ 2 ఏంటి, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా y into integration factor is equal to integration of q of x into integration factor dx plus c. దాని ప్రకారం y into integration factor వాల్యూ ఎంత, x is equal to integration of log x by x into x. ఇక్కడ మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ రాయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, x dx plus c. ఈ న్యూమరేటర్లో ఉన్న x డినామినేటర్లో ఉన్న x క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx ఫార్ములా ఏంటి, x log x మైనస్ x. దాని ప్రకారం x log x మైనస్, ఇక్కడ c అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం కాబట్టి c అనేది రాస్తాము. అర్థమైందా? ఓకే బ్రో, అర్థమైందా? ఓకే ఓకే. ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ఈ యొక్క క్వశ్చన్ అనేది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడండి. గివెన్ సాల్వ్ ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. గివెన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డివై బై డిఎక్స్ ముందున్న ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇక్కడ ఇటువైపు ఎక్కడ ఉంది, న్యూమరేటర్లో ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డినామినేటర్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ 2y క్యూబ్. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్లో ఓన్లీ ఒక వేరియబుల్లే ఉంది, డినామినేటర్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, దీనిని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు
బోత్ సైడ్స్ రివర్స్ చేయాలి కాబట్టి ఇక్కడ dy బై డిఎక్స్ని dx బై dyగా రాసుకున్నాను. అండ్ ఇక్కడ y బై ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ని x ప్లస్ 2y క్యూబ్ బై yగా రాసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, dx బై dy ఈజ్ ఈక్వల్ టు x బై y ప్లస్ 2y క్యూబ్ బై yగా రాసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే y క్యూబ్ బై yలో y క్యాన్సిల్ అయితే 2y² ఉంటుంది. అంటే ఇక్కడ మనకి dx బై y ఈజ్ ఈక్వల్ టు x బై y ప్లస్ 2y². ఈ x బై వైని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న x బై వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, dx బై dy మైనస్ 1 బై y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 2y². ఇలా ఎందుకు పంపించాను x బై వైకి, ఎందుకు పంపించానంటే మనకి ఈక్వేషన్ ఫామ్లో రావటం కోసం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది మనకి, dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. ఇక్కడ మనకి p ఆఫ్ y వాల్యూ ఎంత, మైనస్ 1 బై y. అలానే q ఆఫ్ y వాల్యూ ఎంత మనకి 2y². ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఏం చేయాలి, మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఆఫ్ y ఇంటూ dy. ఇక్కడ p ఆఫ్ y వాల్యూ ఎంత, మైనస్ 1 బై dy. ఇక్కడ మైనస్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై y dy ఫార్ములా ఏంటిది, ఆల్రెడీ ఇందాక కూడా చెప్పా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx ఉంటే log x. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై y dy ఉంటే log y. ఓకే, కాబట్టి ఇక్కడ log y అనేది రాసిన మైనస్ అనేది అంటుంది. ఇక్కడ log y ముందున్న మైనస్ని yకి పవర్గా రాసుకోవచ్చు. yకి పవర్గా రాసుకున్నప్పుడు ఎలా వస్తుంది, ఈ పవర్ log y పవర్ మైనస్ 1. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, ఈ పవర్ log y పవర్ మైనస్ 1 ఏ ఫామ్లో ఉంది మనకి, ఈ పవర్ log y ఫామ్లో ఉంది. దాని ఫార్ములా ఏంటి, ఈ పవర్ log y ఫార్ములా ఏంటిది, y అవుతుంది. అలానే ఈ పవర్ log y పవర్ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి, y పవర్ మైనస్ 1. ఈ y పవర్ మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు, 1 బై వైగా రాసుకోవచ్చు. ఓకే, స్టెప్ 1 అనేది అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేటప్పుడు మనం జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dy అండ్ c అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. దీని ప్రకారం x ఇంటూ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత, 1 బై y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y². ఇక్కడ మనకి q ఆఫ్ y వాల్యూ ఎంత, 2y² ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత మనకి ఇక్కడ 1 బై y ఇంటూ dy c అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. ఇక్కడ 2y² ఉన్న ఒక y, ఇక్కడ ఉన్న ఇంకొక వైని క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి 2y dy ఉంటుంది. అండ్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాసుకున్నాం. అప్పుడు ఎంత ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy అండ్ c అనే కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy ఫార్ములా ఏంటి, y²/2. కాబట్టి 2 ఇంటూ y²/2 ఆ c అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, y² ప్లస్ c ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డినామినేటర్ ఉన్న y అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తాం. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y³ ప్లస్ cy విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా ఎగ్జాంపుల్ 2 అందరికి? అక్కడ ఎవరు లేరు బ్రో అసలు. ఏం కాదు, ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాను నేను. అర్థమైంది బ్రో. అర్థమైందిగా? ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు. ఎగ్జాంపుల్ 3 చూడండి. సాల్వ్ cos hx ఇంటూ dy బై dx ప్లస్ y ఇంటూ
sin hx is equal to 2 cos h square x into sin hx. ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో dy by dx ముందు ఎక్స్ ఉంటే ఆ ఎక్స్ పోవటం కోసం బోత్ సైడ్ డివైడ్ చేసాం కదా, అలానే ఇప్పుడు డివై బై డిఎక్స్ ముందు కాస్ హెచ్ఎక్స్ ఉంది. ఈ కాస్ హెచ్ఎక్స్ అనేది పోవడం కోసం బోత్ సైడ్స్ ఏం చేశారంటే కాస్ హెచ్ఎక్స్తో డివైడ్ చేస్తున్నాం. కాస్ హెచ్ఎక్స్తో డివైడ్ చేస్తే కాస్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 cos h square x ఇంటూ sin hx బై cos hx. ఇక్కడ మీరు చూసినట్టయితే dy బై dx ముందున్న cos hx క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి dy బై dx ప్లస్ y ఇంటూ sin hx బై cos hx ఫార్ములా ఏంటిది tan hx గా రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూసినట్టయితే cos h square x cos hx క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంటుంది 2 cos hx sin hx. ఇది 2 cos hx sin hx ఫార్ములా ఏంటి sin h of 2x. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా రాయకపోయినా ఎట్లయినా ఉంచుకోవచ్చు మనం 2 cos hx sin hx ఎట్లయినా ఉంచుకోవచ్చు. ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత tan hx, q of x వాల్యూ sin h of 2x. ఓకే, ఇప్పుడు p of x q of x వాల్యూ వచ్చింది. స్టెప్ 1 ఏంటి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx dx. దీని ప్రకారం e పవర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x కి ఫార్ములా ఏంటి log of cos x. అలానే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx dx ఫార్ములా log of cos hx. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే e పవర్ log of cos hx ఉంటే ఎలా రాయొచ్చు cos hx గా రాయొచ్చు. ఎందుకు ఇలా రాయొచ్చు అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో e పవర్ log y ఉన్నప్పుడు y రాసాము, e పవర్ log x ఉన్నప్పుడు x రాసాము. అలానే ఇప్పుడు e పవర్ log of cos hx ఉన్నప్పుడు cos hx రాసాము. అది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు స్టెప్ 2 జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. దీని ప్రకారం y ఇంటూ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఎంత cos hx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin h of 2x ఇంటూ అంటే ఇక్కడ ఎందుకు sin h of 2x అంటే ఆల్రెడీ మీకు చెప్పే కదా 2 sin h of 2x ఫార్ములా ఏంది ఇక్కడ యాక్చువల్గా మనకి q of x అనేది 2 cos hx sin hx గా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను sin h of 2x గా రాసుకోవచ్చు అని చెప్పి, అందుకని ఇక్కడ q of x వాల్యూ sin h of 2x. మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే 2 sin hx cos x గా రాసుకున్నాను. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇది q of x వాల్యూ ఎట్లానే ఉంచవచ్చు, మనం 2 cos hx sin hx గా ఉంచవచ్చు. sin h of 2x గా రాసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఇలా అయినా రాసుకోవచ్చు, ఇక్కడ ఇట్లా రాసుకున్నా ఇక్కడ మళ్ళీ ఏం చేశాను మళ్ళీ sin h of 2x బదులు 2 sin hx cos hx గానే రాశారు. కాబట్టి మీరు 2 sin hx cos hx గానే రాసుకోండి ఇంటూ cos hx dx ప్లస్ x. ఇక్కడ cos hx ఇంటూ cos hx ఏమైంది cos h square x అయింది. ఓకేనా, ఇక్కడ y ఇంటూ cos hx is equal to 2 sin hx ఇంటూ cos h square x. ఇక్కడ cos h square x dx. ఇక్కడ మీరు చూసినట్టయితే sin hx ఇంటూ cos h square x dx. దీనికి ఏమి ఫార్ములా లేదు కాబట్టి మనకి ఇంటిగ్రేషన్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్లో మనకి sin hx ఇంటూ cos h square x dx దీనికి ఏమి ఫార్ములా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, అందుకోసం మీరు ఏమనుకోవాలంటే ఇక్కడ cos hxని యూగా ఎగ్జ్యూమ్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ cos hxని యూగా ఎగ్జ్యూమ్ చేసుకున్నానంటే sin hx ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx ఇంటూ cos h square xకి ఫార్ములా లేదు కాబట్టి అలా ఎగ్జ్యూమ్ చేసుకున్నాను. cos hx బదులు యూగా ఎగ్జ్యూమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ cos hxకి ఈక్వల్ టు యూ ఏదైతే ఉందో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే cos hxకి డిఫరెన్షియేట్ చేస్తే sin hx dx, అలానే యూకి డిఫరెన్షియేట్ చేస్తే du వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి cos h square x బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం u స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అలానే sin hx dx బదులు du సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ cos h
ఇప్పుడు sin hx dx బదులు du అండ్ cos h స్క్వేర్ x బదులు u స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ u స్క్వేర్ ఇంటూ డివి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ u స్క్వేర్ ఇంటూ du ఫార్ములా ఏంటి, u క్యూబ్ బై 3. ఓకేనా, u క్యూబ్ బై 3. అండ్ చివరిలో ఏం చేసాము, స్టార్టింగ్ ఇక్కడ మనం cos hx బదులు u అనేది సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ ఇది సాల్వ్ చేసిన తర్వాత u బదులు cos hx అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ u క్యూబ్ ఉంది కాబట్టి cos h క్యూబ్ x బై 3 ప్లస్ c విచ్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా ఎగ్జాంపుల్ 2 అనేది? జనరల్ సొల్యూషన్ దగ్గర కొంచెం బ్రో. ఎక్కడ జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్లో ఎక్కడ అర్థం కాలేదు? అంటే ఇక్కడ బ్రో లెట్ కాస్ హెచ్ఎక్స్ దగ్గర నుండి అర్థం కాల. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్, అసలుకి దీనికి ఇంటిగ్రేషన్లో ఫార్ములా లేదు. ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఫార్ములా లేదు, కాకపోతే దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నానంటే కాస్ హెచ్ఎక్స్ బదులు యూగా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా, కాస్ హెచ్ఎక్స్ బదులు యూగా ఎజ్యూమ్ చేసుకున్నాను. మళ్ళీ దీనికి కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఎజ్యూమ్ చేసుకున్నాను కదా, దీనికి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అలా ఫైండ్ అవుట్ చేస్తే కాస్ హెచ్ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమైంది, సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్, యూకి డిఫరెన్షియేషన్ డియు అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మనకి కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఉంది, అప్పుడు ఎలా ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, యూ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ బదులు ఎంత వచ్చింది మనకి, డియు వచ్చింది కాబట్టి డియు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ స్క్వేర్ డియు అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంది, ఎక్స్ క్యూబ్ బై 3. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ స్క్వేర్ డియు ఫార్ములా యూ క్యూబ్ బై 3. అలా ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ చివరిలో యూ క్యూబ్ బదులు కాస్ హెచ్ క్యూబ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. అర్థమైందా? ఓకే బ్రో, అర్థమైందిగా? ఓకే. ఇంకా ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి మీరు, అప్పుడే అర్థమవుతుంది మీకు. ఓకేనా, సాల్వ్ dy by dx minus 2y by x is equal to 5x square by 2 plus x into 3 minus 2x. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈస్ dy by dx minus 2 by x into y is equal to 5x square by 2 plus x into 3 minus 2x. It is in the form of, ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో మనకి, dy by dx ప్లస్ p of x into y is equal to q of x ఫామ్లో ఉంది. ఇక్కడ p of x వాల్యూ ఎంత మనకి, మైనస్ 2 by x, q of x వాల్యూ 5x square by 2 plus x into 3 minus 2x. ఇక్కడ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. ఇక్కడ p of x వాల్యూ ఎంత, మైనస్ 2 by x. ఇక్కడ మనకి -2 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంది, 1/x ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఫార్మ్ ఏంటి, log x, అప్పుడు -2 ఇంటూ log x. ఇక్కడ log x ముందు ఉన్న -2 అనేది xకి పవర్గా రాసుకోవచ్చు కాబట్టి ఈ పవర్ log ఆఫ్ x పవర్ -2. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, ఈ పవర్ log x ఫామ్లో ఉంది. ఈ పవర్ log xకి ఏంటిది, x. అలానే ఈ పవర్ log ఆఫ్ x పవర్ -2 ఏమైంది, x పవర్ -2. ఈ x పవర్ -2ని 1/x² రాసాము. ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి, ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ c. ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x వాల్యూ ఎంత మనకి, ఇక్కడ 5x² by 2 plus x into 3 minus 2x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ 1/x² d²
ప్లస్ సి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఎక్స్ స్క్వేరు న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది మనకి? వై ఇంటూ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x dx. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x dx. సో దీనికి ఫార్ములా లేదు కాబట్టి ఇట్లాంటి కేసులో ఎట్లా ఎజ్యూమ్ చేసుకున్నానంటే ఈ యొక్క పార్ట్నే ఈ పార్ట్ ఏ పార్ట్ అయితే ఉందో 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నాను. ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఈ పార్ట్ కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటాను చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2xని ఎలా రాసుకుంటున్నానంటే నేను a/2 ప్లస్ ఎక్స్ ప్లస్ b/3 మైనస్ 2xగా రాసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే a ఇంటూ 3 మైనస్ 2x ప్లస్ b ఇంటూ 2 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x. దీని ప్రకారం ఈ 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 మైనస్ 2x ప్లస్ b ఇంటూ 2 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఈ ఈక్వేషన్ 2 ద్వారా ఏ వాల్యూ బి వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను ఏ వాల్యూ అనేది కనుక్కుంటున్నా. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలంటే బి వాల్యూ అనేది 0 చేయాలి. బి వాల్యూ 0 చేయాలంటే ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 0 అవుతుంది? ఇక్కడ ఎక్స్ బదులు -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ బి వాల్యూ అనేది 0 అవుతుంది. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎందుకు ఎక్స్ బదులు -2 సబ్స్టిట్యూట్ చేశాను? ఎక్స్ బదులు -2 సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 0 అవుతుంది, అప్పుడు ఏ వాల్యూ వస్తుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ బదులు -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ బి వాల్యూ మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేసాను? -2 -2 ఎంత? +4. అప్పుడు ఎంత వస్తుంది? 1 ఈక్వల్ టు a ఇంటూ 3 ప్లస్ 4 ప్లస్ 0 ఈజ్ ప్లస్ 0. దీని ప్రకారం ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1/7 వస్తుంది. ఇప్పుడు మనం బి వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ కనుక్కోవాలంటే కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేయండి. అంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఏవి? ఈ 3 మైనస్ 2xలో కాన్స్టెంట్ ఏంటిది? 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్లో 3ని కంపేర్ చేయాలి. అలానే 2 ప్లస్ ఎక్స్లో కాన్స్టెంట్ ఏంటిది? 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 2b. దాన్ని ఎలా రాశాను? 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం 3 ఇంటూ పైన మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/7 వచ్చింది. 3 ఇంటూ 1/7 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం 2b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/7. దీని ప్రకారం 2b ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3/7. ఓకేనా? ఇక్కడ మనకి b వాల్యూ ఎంత వచ్చింది? 2/7. ఏ వాల్యూ? 1/7, b వాల్యూ 2/7. అర్థమైంది ఇది ఏ వాల్యూ బి వాల్యూ ఎలా వచ్చినాయో? ఒకసారి చెప్పు బ్రో, ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఎక్కడ అర్థం కాలేదు? ఒకసారి స్క్రీన్ షాట్ చేయి. ఇక్కడ ఈక్వేషన్ 2 నుంచి చెప్పు బ్రో. ఇక్కడ చెప్పండి. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ అనేది కావాలి. ఏ వాల్యూ రావాలంటే బి వాల్యూని 0 చేయాలి. బి వాల్యూని 0 చేయాలంటే ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -2 సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఎక్స్ బదులు -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 1/7 వచ్చింది. ఇప్పుడు బి వాల్యూ రావటం కోసం ఈ ఈక్వేషన్ 2లో కాన్స్టెంట్ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నాం. కాన్స్టెంట్ టర్మ్స్ అంటే అందులో ఎక్స్ ఏం ఉండదు, ఏ అను కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏ అను కాన్స్టెంట్ అంటే 3a ప్లస్ b అను కాన్స్టెంట్ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1లో ఆల్రెడీ మనకి పైన ఏ వాల్యూ వచ్చింది. ఆ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఓకే బ్రో. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఏ వాల్యూని బి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 1గా అనుకున్నాం కదా, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది మనకి? 1/7
5 ఇంటూ ఇది ఈక్వేషన్ 1 కాబట్టి 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1/7/2 ప్లస్ ఎక్స్ ప్లస్ 2/7 బి బై 3 మైనస్ 2x. ఇక్కడ బి వాల్యూ ఎంత 2/7 2/7/3 మైనస్ 2x dx ప్లస్ దీని ప్రకారం ఇక్కడ ఇందులో 5 ఇంటూ 1/7 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ప్లస్ 2 dx ప్లస్ 2/7 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ప్లస్ 2/7 ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 3 dx ప్లస్ c. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax ప్లస్ c ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax ప్లస్ b dx. దీని ఫార్ములా ఏంటంటే log ఆఫ్ ax ప్లస్ b బై a. ఇది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax ప్లస్ b dx ఫార్ములా ఉంది. దీని ఫార్ములా ఏంటి log ఆఫ్ ax ప్లస్ b బై a. దాని ప్రకారం 5 ఇంటూ 1/7 ఇంటూ log ఆఫ్ x ప్లస్ 2 బై ఇక్కడ ఈ యొక్క కేసులో ఏ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ప్లస్ 2/7 ఇంటూ లాగ్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 3 బై ఏ వాల్యూ ఎంత -2. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 క్యాన్సిల్ అయ్యింది మనకి. అప్పుడు ఎంత ఉంటుంది ఎంత వస్తుంది మనకి ఈక్వేషన్ 5/7 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఈ 5ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే 5/7 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 5/7 ఇంటూ log of minus 2x plus 3 plus c, which is the required solution. అర్థమైందా? ఓకే బ్రో. అర్థమైతే ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బ్రో. Okay, the last example. Solve dy by dx plus y minus 1 into solve dy by dx plus y minus 1 into cos x is equal to e power minus sin x into cos square x. Given equation in the dy by dx plus y minus 1 into cos x is equal to e power minus sin x into cos square x. ఇక్కడ ఏం చేశానంటే నేను y minus 1 into cos x, ఈ cos x ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే y cos x minus cos x is equal to e power minus sin x into cos square x. ఇక్కడ మళ్ళీ ఏం చేశానంటే ఈ cos x ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. ఎందుకు పంపించానంటే మనకి ఫామ్ రావడానికి ఈక్వేషన్ ఒక ఫామ్లో తెచ్చుకోవాలి కదా మనం, దానికోసం అలా cos x ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే dy by dx plus y cos x is equal to e power minus sin x cos square x plus cos x. It is ఏ ఫామ్లో ఉంది dy by dx plus p of x into y is equal to q of x. ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత, ఇక్కడ మనకి p of x వాల్యూ cos x, ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత cos x, q of x వాల్యూ e power minus sin x into cos square x plus cos x. స్టెప్ 1 ఏంటి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. ఇక్కడ p of x వాల్యూ cos x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ఫార్మ్ ఏంటి sin x, కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఈ పవర్ sin x. స్టెప్ 2 ఏంటిదంటే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x into ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ c. ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత e పవర్ sin x is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x వాల్యూ ఎంత e పవర్ మైనస్ sin x cos square x ప్లస్ cos x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ e పవర్ sin x ఇంటూ dx ప్లస్ c. అండ్ ఈ e పవర్ sin x ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే e పవర్ మైనస్ sin x ఇంటూ cos square x ఇంటూ e power sin x dx plus e power sin x into cos x dx plus c. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ e power
మైనస్ సైన్ ఎక్స్ని 1/e⁻sin x రాసుకున్నాను. ఇలా రాసుకున్న తర్వాత న్యూమరేటర్లో ఉన్న e⁻sin x, డినామినేటర్లో ఉన్న e⁻sin x అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అప్పుడు ఎంత ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అండ్ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే cos² xకి ఏంటి ఫార్ములా, అసలు నార్మల్గా cos² xకి ఫార్ములా ఏంటిది 1 + cos2x/2. కాబట్టి ఈ cos² xని 1 + cos2x/2గా రాసాను. అప్పుడు ఇలా రాస్తే ఎంత వచ్చి ఎలా ఉంది మన ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + cos2x/2 dx ప్లస్ e⁻sin x cos x dx. అండ్ ఇప్పుడు దేనికి దానికే ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos2x/2 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻sin x cos x dx. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻sin x cos x dxకి అసలు ఏమి ఫార్ములా లేదు. ఇక్కడ మనం ప్రీవియస్గా అసలు ఏమి ఫార్ములా ఉండకపోతే sin x బదులు sin x బదులు యూగా ఎగ్జ్యూమ్ చేసుకున్నాము. అలానే ఇక్కడ ఏమి ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే sin x బదులు టీగా ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను. sin x బదులు టీగా ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. ఏం తీసుకున్నాను నేను sin x బదులు టీగా ఎగ్జ్యూమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ sin x = టీని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తాను. బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తే sin xకి డిఫరెన్షియేట్ చేస్తే cos x dx, టీకి చేస్తే dt. ఇప్పుడు ఏం చేయాలంటే sin x బదులు టీని సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఈ cos x dx వాల్యూ ఎంత వచ్చింది మనకి dt వచ్చింది. కాబట్టి ఇప్పుడు e⁻t × dt. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 dx, ఈ 1/2 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది మనకు అక్కడ 1 ఉంటుంది. 1కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x 1/2 × x ప్లస్ ఇక్కడ cos2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos2x/2 2 అనేది కాన్స్టెంట్. అది అవుట్ సైడ్ రాస్తే ఎంత అవుతుంది 1/2. ఎందుకు 1/2 డినామినేటర్లో ఉంది కాబట్టి 1/2 బయటకు వస్తాయి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ cos2x ఫార్ములా ఏంటి sin 2x/2 ప్లస్ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసాను e⁻sin x బదులు ఎంత ఎగ్జ్యూమ్ చేసుకున్నాను టీని ఎగ్జ్యూమ్ చేసుకున్నాను. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే cos x dx వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది dt వచ్చింది. dt సబ్స్టిట్యూట్ చేశాను. మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t విత్ రెస్పెక్ట్ టు dtతో చేస్తున్నాం. దీనికి ఏంటి ఫార్ములా e⁻t అంటే సపోజ్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x dx ఫార్ములా ఏంటి e⁻x. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t dt ఫార్ములా ఏంటి e⁻t. కాబట్టి e⁻t రాసాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది x/2 ప్లస్ sin 2x/4 ప్లస్ e⁻t ప్లస్ c. అంటే స్టార్టింగ్ మనం t బదులు sin x స్టార్టింగ్ sin x వాల్యూ t అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి చివరిలో మళ్ళీ t బదులు sin x అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ అనేది వచ్చింది. అర్థమైందా? ఇది అర్థమైతే ఇంకెంతటితో స్టాప్ చేసేస్తాను. ఓకే బ్రో, అర్థమైంది బ్రో. ఓకే ఇప్పుడు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థమైనవిగా? అర్థమైతే ఇంకెంతటితో స్టాప్ చేసేస్తాను. అర్థమైంది. ఓకే ఈవినింగ్ ఎన్నింటికి బ్రో? ఈవినింగ్ ఎన్నింటికి మీటింగ్? నార్మల్ టైం చెప్పాను కదా. ఓకే బ్రో. ఓకే.